హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. సో ఈరోజు మన రైడ్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ వారి అఫీషియల్ రైడ్ అనమాట ఈరోజు. సో ఇవాళ ఆదివారం సెప్టెంబర్ 18, 2022. సో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వారు రిషి మోటార్స్ నెల్లూరు వారు స్పాన్సర్ చేస్తున్న రైడ్ అయితే ఇవాళ మనం వెళ్ళబోతున్నాం. అండ్ ఈ రైడ్ వచ్చేసి నెల్లూరు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెల్లూరు నుంచి ఉబ్బలమడుగు వరకు వాటర్ ఫాల్స్, తడా దగ్గర ఉన్న ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ వరకు అయితే ఈ రైడ్ ఉండబోతుంది. సో మనం గూడూరు నుంచి అయితే జాయిన్ అవ్వబోతున్నాం. మనం గూడూరులో ఉన్నాం కాబట్టి సో నెల్లూరుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేదానికంటే ఇక్కడి నుంచే మనం జాయిన్ అవ్వడం అయితే బెటర్ అనుకొని ఇప్పుడు గూడూరు నుంచి అయితే మనం వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి మనం ఇక్కడి నుంచి అయితే కలిసి వెళ్ళబోతున్నాం. ప్రస్తుతం మనం గూడూరు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తాం. అక్కడి నుంచి అయితే నెల్లూరు నుంచి వచ్చిన రైడర్స్తో పాటు అక్కడి నుంచి ఒక ఫోటోషూట్ ఉంటుంది. అది చూసుకున్న తర్వాత మనం టువర్డ్స్ ఉబ్బలమడుగు రైడ్ అయితే స్టార్ట్ అవుతాం. ప్రస్తుతం మనం గూడూరు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మన గబ్బర్ చూసారా ఇంకా వెయిట్ చేస్తున్నాడు అనమాట తోటి రైడర్స్ కోసం. అండ్ అలాగే మనం షోరూమ్ లోపలికి వెళ్తే మనకి దర్శనం ఇస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ 350 హంటర్. వావ్, సిల్వర్ కలర్తో సూపర్ అదిరిపోయింది కదా. అలాగే ఇంకొక మోడల్, ఇంకొక కలర్ అయితే ఇటుపక్క ఉంది. పోస్టర్లో కనపడుతున్న మోడలే బ్లూ అండ్ వైట్. సో ఇదైతే షోరూమ్ యొక్క లుక్ ఇలా ఉంటుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ వారు అన్ని షోరూమ్స్ని ఒకే విధంగా మెయింటైన్ చేస్తారు. సో మీకు ఏ షోరూమ్ చూసినా ఒకేలాగే కనబడుతుంది. సో పర్లేదు, ఒక 6 మంది అయితే ఇక్కడి నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. సో నాతో కలిపి 7 మంది అన్నమాట. చూద్దాం ఇంకా నెల్లూరు నుంచి ఎంతమంది వస్తారో తెలియదు. అండ్ గ్రూప్ రైడ్ అయితే బాగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. Sun shines on and the wind is cool. Yeah, it's calling me, and maybe I'll just give in. It's time to keep it slow and breezy, flowing easy, going, and I'm feeling like a dream. సో ప్రస్తుతం నాయుడుపేటకి దగ్గరలో ఉన్నాం అన్నమాట. అండ్ నెల్లూరు నుంచి అయితే ఒక 23 మంది 25 మంది అయితే వచ్చారు. సో మొత్తం మా గూడూరు నెల్లూరు మొత్తం కలిపి
దాదాపు 30 మంది రైడర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రైడ్లో అయితే పాలు పంచుకుంటున్నారు. మీకు ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తారా? ఇప్పుడు ఈ భారతదేశంలో మన ఇండియాలో ఏం చేశారంటే సాధారణంగా చనిపోతారు కదా, సాధారణంగా అంటే జనంగా మన మామూలుగా మనకు మరణాలు వస్తాయి కదా, దానికి చనిపోవడం కన్నా యాక్సిడెంట్ వల్ల చనిపోయే వాళ్ళు ఎక్కువ. ప్రతి 4 నిమిషాలకు ఇండియాలో ఒకరు చనిపోతారు. కాబట్టి ఏం చేశారంటే దానిని ఒక ఐఏఎస్ ఐపీఎస్ జడ్జీలను పెట్టేసి ఎందుకు యాక్సిడెంట్ వల్లనే చనిపోతారని ఒక కమిటీని వేశారు. కమిటీని వేస్తే ఆ కమిటీలో తేలింది ఏమంటే 70% 2 వీలర్లో పోయే వాళ్ళే చనిపోతారు. మళ్ళీ దాన్ని అనలైజ్ చేశారు. దాన్ని అనలైజ్ చేస్తే ఎవరైతే 2 వీలర్లో హెల్మెట్ పెట్టుకోకుండా పోతారో వాళ్ళే చనిపోతారు. ఇప్పుడు మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ అనేది ఎవరైనా కాల్చికల చేస్తారా? మనము సాధారణంగా అది అనుకోకుండా జరిగేది, ప్రమాదవశాత్తు జరిగేది, అవునా కదా? అది జరిగినప్పుడు పొరపాటున మనకి ఏడన్నా జరిగితే కాల్లో చేయో ఏదో ఒక పోయేసి ఏదో ఒక అవయం పోయేసి బతకనన్నా బతుకుతాం. కానీ ఈ తలకు ఎక్కడైతే మన తల ఉందో ఈ తలకు కొన్ని సున్నితమైన పార్ట్స్ ఉన్నాయి, అవునా కదా? ఇక్కడ సున్నితమైన పార్ట్స్ జరగరాని ఊరికి అట్ట కొట్టినా కానీ అట్ట ఏదైనా తగిలినా కానీ చనిపోతారు. ఈ తల చాలా సెన్సిటివ్. ఇక్కడ చేయి పోయినా బతకచ్చు, బతకలేరా? కాలు పోయినా బతకచ్చు, ఏదైనా కిడ్నీ పోయినా బతకచ్చు. ఇక్కడ ఈ బ్రెయిన్లో ఇక్కడ ఆడన్నా మనం ఏదన్నా జరిగితే బతికేదానికి అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి మంచి హెల్మెట్లు కొనుక్కోవాలి. అన్నయ్య చేసి చెప్పింది, నేను చెప్పేది కాదు. అందులో హెల్మెట్ కూడా మంచి ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ ఉంటాయి. కక్కుర్తి పడి 200కు 300కు అంత బాగుంటుంది. ఇదైతే ఐఎస్ఐ మార్క్ ఉండేవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. ఏమన్నా జరిగినా కానీ మనకు కాపాడతాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు, కారు లేకుండా 2 వీలరే. వాడు రోజు ఆ ఫ్యామిలీని పోషిస్తూ ఉంటాడు. వాడు పోయేసేటప్పుడు వాడేమో బాగానే పోతా ఉంటాడు, ఆపోజిట్ వాడు తాగేసి వచ్చేటప్పుడు ఏదో ఒక రకంగా గుద్దేస్తాడు. ఆ ఫ్యామిలీ మొత్తం బయటపడుతుందా పడదా? అవునా కదా? మేము చాలా యాక్సిడెంట్లు చూసినాం. మీరు అనుకోవచ్చు చెప్తానే ఉంటారు లేని, ఒక్కొక్కసారి బాడీని తీయలేనేమి. జరిగిన యాక్సిడెంట్లలో బాడీని తీసేదానికి కూడా గంటలు పడుతుంది, ఇరక్కపోయి ఉంటాయి, అంత ఫాస్ట్గా వచ్చి కొట్టుకుంటా ఉంటారు. కాబట్టి పోయేటప్పుడు చాలా సేఫ్టీ తీసుకోండి. 2 వీలర్లో పోయేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి. రైడర్ కాకుండా పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోండి. స్పీడ్ ఎప్పుడు కూడా లిమిట్. టైము చాలా మనకు సెన్సిటివే, కానీ కాలానికన్నా మనము జీవితం అనేది చాలా విలువైనది. మీకోసం మీ ఫ్యామిలీ ఉంటుంది, ఇంటికాడ మీ వాళ్ళు ఉంటారు, పెళ్ళి అయితే పిల్లోళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, భార్య పిల్లోళ్ళు ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇష్టమైతే ఒక 5 నిమిషాలు లేట్ అయితే అవుతుంది పోండి. మళ్ళీ ఇంకోటి, తాగడం అనేది ప్రతి ఒక్కరు తాగుతారు, అవునా కాదా? కాబట్టి మనం యాడికన్నా బైక్ మీద దూరాభారం పోయినప్పుడు తాగడం అనేది మానుకోవాలి. ఎందుకంటే దానివల్ల చాలా పరిస్థితులు చాలా రకాలుగా ఉంటాయి. మొత్తం పట్టుబడితే ఎంత ఫైన్లు వేస్తారు, ఇది పక్కన పెట్టండి. ఫైన్లు వేసేది, కోర్టు పోయేది పక్కన పెట్టండి. దానికన్నా మించింది నీకేమన్నా జరిగితే నీ ఫ్యామిలీ నష్టపోతే మాదేముంది? ఇప్పుడు మేము ఆపుతాం, నువ్వు ఆగో ఫాస్ట్గా వెళ్ళిపోతావు, మాదేం పోతుంది? ఆ ఫాస్ట్గా పోయి నువ్వు ఏదైనా కొట్టేసినావు అనుకో ఏమవుతుంది? ఆపితే ఫైన్ వేస్తారు, ఒక 500 కాబట్టి 1000 రూపాయలు వేస్తారు, పోతుంది. ఒకవేళ ఏదైనా జరిగిందనుకో ఈ ఫ్యామిలీనే నాశనం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. ఎవరు ఎంజాయ్ చేయొద్దని చెప్పారు. పోయేటప్పుడు అందరూ కూడా ఏం సేఫ్టీ, ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ఏమున్నాయో అవన్నీ పాటించండి. అలాగనే తాగి మద్యం సేవించి ఎవరు కూడా 2 వీలర్ రైడ్ చేయాలి.
సరేనా? ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ బాబు. రైట్. ఈరోజు మనం వన్ రైడ్ సందర్భంగా మన నెల్లూరు నుంచి ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్కి మనం రైడ్గా బయలుదేరి వెళ్తున్న మార్గ మధ్యంలో లోకల్ ఎస్ఐ గారు పి అరుణ్ కుమార్ రెడ్డి గారు శ్రీ సిటీ తరపు నుంచి మన రైడర్స్ అందరికీ ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ మరియు హెల్మెట్, మద్యం సేవించి వాహనం నడపడం గురించి అవగాహనని కల్పించి మార్గ మధ్యంలో మన రైడ్ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ వాళ్ళ విలువైన సమయాన్ని మనకు వెచ్చించి మనకు సూచనలు అందించడం జరిగింది. కావున సార్ని మనస్ఫూర్తిగా రిషి మోటార్స్ నెల్లూరు వారి తరఫున మరియు రాయల్ ఎన్ఫీల్డ్ ఎంటైర్ బృందం తరఫున సార్కి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ వచ్చే వీడియోలో మీకు వాటర్ ఫాల్స్ దగ్గర మా రైడర్స్ చేసిన అల్లర్లు, అలాగే వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి, అండ్ అందులో చేసిన ట్రెక్కింగ్, ఈ అందాలు అన్నీ కూడా అందులో ఆ వీడియోలో ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రిప్షన్ చేసి మాత్రమే మనకు వీడియోని వాచ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.